హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం. ఈరోజు మనం ఆ చిన్నారి పునర్విక వచ్చినటువంటి అనారోగ్యం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం ఈ వీడియో పూర్తిగా చూసి ఈ వీడియో ద్వారా పునర్వికకి ఒకరైనా సాయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరి చిన్నారి పునర్వికకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆరోగ్య సమస్య ఎస్ఎంఏ టైప్ 1 అండి, జెనెటిక్ ప్రాబ్లం అండి. ఈ జెనెటిక్ ప్రాబ్లం అంటే ఈ ఎస్ఎంఏ ప్రాబ్లంలో కండరాల కదలిక అనేది ఉండదండి. మరి ఆ చిన్నారి పాపకి పునర్జన్మని మరి మనందరిలాగే తను కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఆ పాపకి ఒక ఇంజెక్షన్ అవసరం అండి. ఆ మెరుగైన వైద్యంలో భాగంగా ఇంజెక్షన్ అనేది 16 కోట్ల వరకు ఉంటుంది. మరి 16 కోట్లు ఇంజెక్షన్ అనేది ఆ చిన్నారి పునర్విక యొక్క ఫ్యామిలీ ఆర్థిక స్తోమత అనేది సరిపోదు. ఆ చిన్నారి ఆర్థిక స్తోమత చాలామంది చిన్నారి పునర్వికకు ఫండ్స్ అనేది కలెక్ట్ చేసి డొనేట్ చేయడం అంటూ జరుగుతుంది. మరి ఈ ఫండ్స్ అనేది డొనేట్ చేసే తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాము. ఈ ఫండ్స్ డొనేట్ చేసే భాగంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొంటున్నారు, బాగానే ఉంది. ఈ యొక్క ప్రభుత్వం అనేది ప్రతి విషయంలో ఆరోగ్య సమస్య వైద్య విషయంలో అన్ని చోట్ల ఉండవచ్చు, ఉండకపోవచ్చు అండి. కానీ ఈ ఫండ్స్ కలెక్ట్ చేసే కార్యక్రమంలో ప్రభుత్వం చాలా వరకు కూడా అన్నిటి విషయంలో చూసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా అన్ని విషయాల్లో అందరికీ కూడా వైద్యం అందించాలి. అంటే చాలామంది అనారోగ్య సమస్యలు ఉంటాయండి. అందరికీ కూడా ప్రభుత్వం సాయం అందించాలంటే అది చెప్పలేము. కొంతవరకు ప్రభుత్వం సాయం అందిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం విషయం పక్కన పెడితే మరి ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఉన్నారండి. మీ యొక్క ప్రజాప్రతినిధులు ఓట్లు అడిగే విషయంలో ప్రజల వద్దకు వెళ్ళి మీరు ఒక ఓట్లు అడుగుతారండి. మరి అదేవిధంగా ఒక చిన్నారికి సాయం చేయడానికి ప్రజాప్రతినిధులు ముందుకు రాకపోవడానికి కారణం ఏంటో తెలియలేదు. ఈ ప్రజాప్రతినిధులు కూడా తమ వంతు సాయం చేసి చిన్నారి పునర్వికకు ఎంతో కొంత మీ యొక్క సాయం అందించి ప్రజాప్రతినిధులు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాము. మరి ఈ చిన్నారి పునర్వికకు ప్రజాప్రతినిధులు అదేవిధంగా అందరూ కూడా సాయం చేసి పునర్వికకు పునర్జన్మని ఇవ్వాలని కోరుకుంటున్నాము. ప్రజాప్రతినిధులు కూడా ఒకసారి ఆలోచించాలి. మీకు చిన్నారికి సాయం చేసేంత గొప్ప మనసు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదండి, కానీ ఈ యొక్క విషయాన్ని మరొకరికి షేర్ చేసి మరొకరికి తెలియచేసేటట్టు చేయండి. మీ ద్వారా షేర్ చేసే విషయంలో మరొకరికి చూసి వాళ్ళు ఎంతో కొంత చిన్నారికి సహాయపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి వీడియోని 10 మందికి షేర్ చేయండి. అందరికీ విషయం తెలియచేసేటట్లు చిన్నారి పునర్వికకు పునర్జన్మని అందరం కలిసికట్టుగా ఉండి ఆ యొక్క చిన్ని తల్లికి మనందరం కూడా సాయం చేద్దాం.